పాపం అయ్యన్న పాత్రుడు గారి పైన రేప్ కేసు కూడా పెట్టారు తల్లి. అంటే అయ్యన్న పాత్రుడు గారు చూస్తే ఈ ప్రభుత్వానికి ఎంత భయమో ఇదొక ఉదాహరణ మాత్రమే. అయ్యన్న పాత్రుడు గారు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నర్సీపట్నాన్ని అభివృద్ధి చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతాల్లో కూడా బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, పంచాయతీ భవనాలు కానీ, అంగన్వాడీ భవనాలు కానీ యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు కట్టారు. ఇంతేకాదు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చేదానికి పార్క్ ఏర్పాటు చేసి చిన్న పరిశ్రమలు కూడా ఆనాడు తీసుకొచ్చాం. ఏకంగా ఒక్క నియోజకవర్గంలోనే 185 కిలోమీటర్ల సీసీ రోడ్లు కూడా వేసిన ఘనత అయ్యన్న పాత్రుడు గారిది. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వానికి కల్పించారు. తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎందుకు తంతులేరా మనకి ఎందుకు లేని. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కొనుగుదాం, ఇంకో 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని. పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం, తన్నే దున్నపోతు వైకాపా ప్రభుత్వం. ఇక్కడ మీరు 2019లో ఒక గణేశుడిని గెలిపించారు. దేవుడిలాగా బాగా పరిపాలిస్తాడంటే గణేశుడికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా పరిపాలించాడు ఇక్కడున్న ఎమ్మెల్యే. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల పైన పడి ఇసుక, లాటరైట్ ఏది దొరికితే అది దోచేసి 5 సంవత్సరాల్లో ఈ ఒక్క దాంట్లో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే. పేద ప్రజలకు ఇచ్చే భూములు కూడా రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మేసి అక్కడ కూడా 100 కోట్ల రూపాయలు కొట్టేశాడు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే. తల్లి పొరపాటున ఎమ్మెల్యేని ఊరికి పిలవదు తల్లి, పొరపాటున మీ ఇల్లు చూపించదు తల్లి. ఆయనకి మీ భూమి, మీ ఇల్లు నచ్చితే రాత్రి కొత్త కాగితాలు వస్తాయి. ఆ భూమిలో ఆయన సొంత పేరు పైన కూడా రాయించేసుకుంటాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. మనం చూసాం ఆనాడు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ గారు ఒక్క మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి ఎట్లా చంపేసిందో ఈ ప్రభుత్వం. అంతేకాదు అయ్యన్న పాత్రుడు గారు 2 కొడుకులు కూడా వదిలిపెట్టలేదు ప్రభుత్వం. విజయ్ పైన కూడా ఈరోజు అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం మొత్తం అతను చూస్తున్నాడని ఏ ఒక్క పోస్ట్ పెట్టినా ఏకంగా విజయ్ పైన కేసు పెట్టి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. అందుకే అమ్మా 2 నెలల సమయం మనకి. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించండి, నేను ఇవ్వబోయే హామీలు నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. మొదటి హామీ, పెద్దలు అడిగారు 2300 టిట్కో ఇల్లు పెండింగ్ ఉన్నాయని. పెద్దంగా నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో ఆ ఇల్లు పనులన్నీ పూర్తి చేసి గోప్రవేశం చేపించే బాధ్యత నాది. ఇక్కడ మినీ ఐటీడీ ఏర్పాటు చేస్తాం, గిరిజన భవన్లు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. నాతవరం దగ్గర జూనియర్ కళాశాల కావాలని పెద్దలు కోరారు, అది శాంక్షన్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇంకా తాండవ రిజర్వాయర్ గురించి వేదిక మీద పెద్దలందరూ మాట్లాడారు. తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ రిపేర్ చేస్తాం, నీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరం చూసాం. అసలు రోడ్లు ఉన్నాయా అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది గుంటల్లో. ఏం తల్లి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి. అసలు కరెక్ట్ గా 35 కిలోమీటర్ల ప్రయాణం నాకు 2 గంటలు పట్టింది తల్లి. 30 కిలోమీటర్ల ప్రయాణం 2 గంటలు పట్టింది నాకు. చాలా అధ్వానంగా ఉన్నాయి మన రోడ్లు. అందుకే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం గెలిపించండి, మొదటి 2 సంవత్సరాల్లో అన్ని రోడ్లు మళ్ళీ రిపేర్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాం. ఇంకా వరహా నది పైన బ్రిడ్జ్ కూడా కావాలని పెద్దలు కోరారు, ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేగా తల్లి, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా మెడికల్ కాలేజ్ గురించి కూడా పెద్దలు చెప్పారు. గురువు గారు ఆ పనులు అవ్వవు, వీళ్ళు బిల్లు ఇచ్చే పరిస్థితులు లేదు ప్రభుత్వం,
ఐపీ పెట్టేసింది ప్రభుత్వం. రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చిప్ప కూడా కొనుక్కునే దానికి డబ్బులు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో ఉంది ఈ రోజు ఆర్థిక పరిస్థితి. కానీ తప్పనిసరిగా మెడికల్ కాలేజ్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందామని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అలాంటిది ఇప్పటికీ 7 సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారి ఇల్లాగా మారిపోయింది. ఆనాడే చెప్పే జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు. భారతదేశంలోని ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. వైకాపా పార్టీ నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర